లవ్ బంగస్ వ్యాలీని ఇక్కడ నుంచి నేను చేస్తాను. ఈ కండిలు ఎలా తీస్తున్నారు చూడు ఒకసారి, ఎలా కాలుస్తున్నారు. కితనే హై సర్ జీ? 30 రూపాయలు కేసా అని చూడు తీసేదంత కరెక్ట్. మనమైతే పొలాల మీద ఎట్లా అంటాం చూడవాలి. कितना किलोमीटर है बंगस? 11 किलोमीटर। 11? नहीं गया अभी आप? हाँ? बंगस नहीं गया? कभी नहीं भी। जाओ ना, 11 किलोमीटर। कितना टाइम लगेगा? 20-25 मिनट लगे। 11 किलोमीटर लानंट। रूट अच्छा है? यही है इधर। हाँ, रास्ता कहाँ? बिल्कुल कोई गड़बड़? ओके సరే సరే వెళ్దాం. आया और चक्कर मार के आ जाता है। జస్ట్ ఒక రౌండ్ చేసేద్దాం. ఇది ఐ లవ్ బంగస్. ఇప్పుడు 11 kilometers ఫ్రమ్ ద బంగస్ అంతే. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కాశ్మీర్ రోడ్డు ట్రిప్లో భాగంగా మనము తిత్వాల్ నుండి బంగస్ వ్యాలీకి వెళ్తున్నాము. బంగస్ వ్యాలీ అనేది ఏ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ కాశ్మీర్. దీనినే హిడెన్ జెమ్ ఆఫ్ కాశ్మీర్ అని కూడా అంటారు. హీరన్ వ్యాలీని మొదటిసారిగా మన తెలుగు యూట్యూబ్లో ఎక్స్ప్లోర్ చేశాము. అలాగే ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న తిత్వాల్ను మొదటిసారిగా మన తెలుగు యూట్యూబ్లో చూపించాము. మరీ ముఖ్యంగా సిమారా విలేజ్ అయితే స్పెషల్ ఆర్మీ పర్మిషన్ తీసుకుని మన తెలుగు యూట్యూబ్ ఛానల్లో మొదటిసారిగా చూపించాము. నా వీడియోలు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు బంగస్ వ్యాలీకి వెళ్తున్నాము. ఇది కూడా తెలుగు యూట్యూబ్లో మొదటిసారిగా మన ఛానల్లో చూపించబోతున్నాము. దయచేసి నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి. దయచేసి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ బంగస్ వ్యాలీ వెళ్ళాలి అంటే శ్రీనగర్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే కుప్వారా నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది తిత్వాల్ నుండి 104 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ల ద్వారా బంగస్ వ్యాలీకి చేరుకోవాలి అంటే కనీసం 5 గంటల సమయం పడుతుంది. ఈ బంగస్ వ్యాలీకి కూడా రావాలి అంటే డీసీ ఆఫీస్ నుండి పర్మిషన్ తీసుకోవాలి మరియు ఐడెంటిటీ కార్డ్స్ కంపల్సరిగా ఉండాలి. ఈరోజు మేము ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసుకుని 9 గంటలకు బయలుదేరాము. ఎందుకంటే ఘాట్ రోడ్లు దాటుకుని చీకటికి పడక ముందే వెళ్ళి రావాలి. రోషన్ కుల్, తిల్వాన్ కుల్ మరియు దౌదా కుల్తో సహా దాదాపు 14 ఉపనదులతో ఈ లోయ అనేక చిన్న ప్రవాహాల ద్వారా ప్రయాణిస్తుంది. ఈ ప్రవాహాల నీరు కెమిల్ నది యొక్క ప్రధాన జలాల్లో ఒకటిగా ఉంది. ఇది లోలా ప్రవాహంలో కలుస్తుంది, తద్వారా పోహ్రు నది ఏర్పడుతుంది. బంగస్ అనేక రకాల వృక్షజాలం మరియు జంతుజాలంతో నిండి ఉంది. పచ్చిక భూములు మరియు పక్కా పీఠభూముల వాలులు, అనేక రకాల పుష్పాలు మరియు ఔషధ మొక్కలతో కప్పబడి ఉంటాయి. మితమైన పరిమాణంలో ఉండే మంచినీటి చేపలు మరియు వాటి వేళ్ళు ప్రవాహాలలో నివసిస్తాయి. లోయ యొక్క అడవులు మరియు మైదానాలు అనేక అడవి జంతు జాతులకు సంతానోత్పత్తి
ఆహారం మరియు రక్షణ మైదానాలుగా పనిచేస్తాయి. వన్యప్రాణులలో దాదాపు 50 జాతుల జంతువులు మరియు 10 జాతుల పక్షులు ఉన్నాయి. జంతు జాతులలో కస్తూరి జింక, మంచు చిరుత, గోధుమ ఎలుగుబంటి, నల్ల ఎలుగుబంటి, కోతులు మరియు ఎర్ర నక్కలు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో నివాసితులు మరియు వలస పక్షులు కూడా లోయలో ఆహారం మరియు సంతానోత్పత్తిని చూడవచ్చు. ప్రముఖ నివాస పక్షులలో నెమళ్ళు, ట్రాగోపాన్, మోనల్ నెమలి, బ్లాక్ పాట్రిడ్స్, బుష్ పిట్ట మరియు అడవి కోడి ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేసే సాయుధ పోరాటాల కారణంగా మరియు మౌలిక సదుపాయాల కొరత కారణంగా బంగస్ చాలా వరకు పరిమితం చేయబడింది మరియు అననుకూల పర్యాటక ప్రదేశంగా ఉంది. అయితే ఈ లోయను టూరిస్ట్ మ్యాప్లో చేర్చేందుకు కృషి చేశారు. జూన్ 2, 2022 నాటికి హాంద్వారా వైపు నుండి మావార్ మీదుగా రోడ్డు కనెక్టివిటీ పూర్తయింది. మాకాడమైజేషన్ పనులు ఇంకా కొనసాగుతున్నందున ప్రజలు చిన్న కార్లను మాత్రమే బంగస్కు తీసుకెళ్లగలరు. హాంద్వారా మార్కెట్ నుండి అద్దె ప్రాతిపదికన వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడ రాత్రి బస్ టెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రదేశంలో ఎక్కువ ల్యాండ్ స్లైడ్ అవుతుంది. రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంది. ఎదురుగా వేరొక వెహికల్ వచ్చింది అంటే తప్పుకోవడం కష్టంగా ఉంటుంది. ఇక్కడి నుండి మట్టి రోడ్డు మొదలైంది. ఇక్కడ చూడండి, సీనరీ ఎంత బాగుందో. ఈ ప్రాంతంలో బైక్ మీద వెళ్తుంటే ఆ చలిలో ఈ చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు. ఈ ప్రాంతం అంతా అందంగా ఉంది. ఇక్కడ ఒక్కొక్క ప్లేసు చూస్తుంటే ఎంత అందంగా ఉంది అంటే అంత అందంగా ఉంది. ఫైనల్గా 4 గంటలకు బంగస్ వ్యాలీకి చేరుకున్నాము. అసలు మా ప్లాన్ ఏంటంటే బంగస్ వ్యాలీ మీద నుండి ఫారెస్ట్ రోడ్డు గుండా శ్రీనగర్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాము. కానీ మా బండికి ప్రాబ్లం అయింది. కొండలు ఎక్కలేకపోతుంది. అసలు మా బండికి ఏం జరిగిందో చూద్దాము. అంటువారానా? అంటువారా, బారాముల్లా, శ్రీనగర్ నడుపుతుంది, జమ్మూ 400 కిలోమీటర్లు. ఇదేనండి బంగస్ వ్యాలీ, ఏ బ్యూటిఫుల్ ప్లేస్ ఆఫ్ కాశ్మీర్. మొట్టమొదటిసారిగా మన ఛానల్లో చూపిస్తున్నాము. మా బండికి ప్రాబ్లం వచ్చింది. కొండలు ఎక్కి బండికి క్లచ్ ప్లేట్లు పోయాయి. బండి అసలు ముందుకు మూవ్ అవ్వడం లేదు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. బంగస్ వ్యాలీని మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను, కానీ బ్యాడ్. మనం బ్యాక్ వెళ్ళిపోతాం. ఇదే బంగస్ వ్యాలీ. వెల్కమ్ టు ద బంగస్ వ్యాలీ. ఆ బోర్డుది దగ్గర ఏంటి చుట్టూరు, ఎందుకంటే గేర్లు పడతలా బండి బాగా చెప్పాలి. బంగస్ వ్యాలీ అధికారిక పేరు పుంగస్ వ్యాలీ. భారత పరిపాలనలో ఉన్న జమ్మూ మరియు కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉంది. ఇది హాంద్వారా పట్టణానికి పశ్చిమాన ఉంది. ఇది పీర్ పంజాల్ శ్రేణిలో ఉంది మరియు కప్పబడిన
పర్వతాలు, పచ్చని అడవులు మరియు స్ఫటిక స్పష్టమైన ప్రవాహాలతో సహా ఉత్కంఠభరితమైన ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. దీనికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రధాన పట్టణం కుప్వారా నుండి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్వారా వైపు నుండి మరియు మరొకటి వరుసగా 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న హమ్వారా వైపు నుండి. 2 రోడ్లు దాదాపు పూర్తయ్యాయి. బంగస్ శ్రీనగర్ నుండి 100 కిలోమీటర్లు 10,000 అడుగుల ఎత్తులో ఉంది. ప్రధాన లోయను స్థానికంగా బౌండ్ బంగస్ అని పిలుస్తారు మరియు సుమారు 300 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. ఇది తూర్పు పశ్చిమ అక్షం వెంట సమలేఖనం చేయబడిన ఒక సరళ దీర్ఘ వృత్తాకార గిన్నెను కలిగి ఉంటుంది మరియు దాని చుట్టూ తూర్పున రాజ్వార్ మరియు మావార్, పశ్చిమాన షామాస్బరి మరియు దజ్లుంగున్ పర్వతాలు మరియు ఉత్తరాన చౌకీబాల్ మరియు కర్నాగులి ఉన్నాయి. దక్షిణాన కాశీనాగ్ శ్రేణి సముద్ర మట్టం నుండి 4732 మీటర్లు. లోకుట్ బంగస్, చిన్న బంగస్ అని పిలువబడే ఒక చిన్న లోయ ప్రధాన లోయ యొక్క ఈశాన్య వైపున ఉంది. లాషార్ లోయ బౌడ్ బంగస్ యొక్క ఉత్తరం వైపు నుండి మరియు బిడ్రన్ టాప్ ట్రెక్కర్లకు ఇష్టమైన గమ్యస్థానంగా ఉంది. బిద్రన్ టాప్ అనేది వైహాక్ ప్రాంతం నుండి 1 కిలోమీటరు నిటారుగా ట్రెక్కింగ్. ఈ స్థలాన్ని సందర్శించడానికి 3 మార్గాలు ఉన్నాయి. హామ్ద్వారా నుండి రేస్వరి మావేర్ మీదుగా అతి తక్కువ దూరం మార్గం. 2వ మార్గం కూడా హాంద్వారా నుండి కానీ రాజ్వార్ మీదుగా మరియు ట్రెక్కింగ్కు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. కుప్వారా నుండి చౌకీబాల్ మీదుగా 3వ మార్గం. బంగస్ వ్యాలీని బాగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను, కానీ బండి చెడిపోవటం వల్ల మూడ్ అప్సెట్ అయ్యింది. కొండ హైట్ వచ్చినప్పుడు నడుచుకుంటూ, డౌన్ వచ్చినప్పుడు బండి మీదనే డ్రైవ్ చేస్తూ అలాగనే కొంత దూరం వెళ్ళాము. ఇక్కడ మెకానిక్ షాప్ గురించి స్థానికులను అడిగితే ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా మెకానిక్ షాప్ కూడా లేదు అని చెప్పారు. 35 కిలోమీటర్ల వరకు ఏ మెకానిక్ షాప్ కూడా లేదని చెప్పారు. మాకు టైం చాలా తక్కువగా ఉంది. చీకటి పడింది అంటే షాపులు కూడా మూసివేస్తారు. ఇప్పుడు 35 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. ల్యాండ్ స్లైడింగ్ కాదు, జూమ్. ఇక్కడ చూడండి, ల్యాండ్ స్లైడ్ అవుతుంది. ఇప్పుడే నేను ఆ ల్యాండ్ స్లైడ్ ప్రాంతాన్ని దాటుకుని ముందుకు వచ్చాను. బండి తోచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే 2 కాశ్మీరీ అబ్బాయిలు మాకు హెల్ప్ చేశారు. వాళ్ళ బండిని మాకు ఇచ్చి మమ్మల్ని వాళ్ళ బండి మీద పంపించారు. మా బండి వాళ్ళు తీసుకుని తోసుకుంటూ వస్తున్నారు. ఫైనల్గా మేము ఒక సుమోను మాట్లాడుకున్నాము. మేము వ్యాన్లో వెళ్తుంటే వాళ్ళు మా బండిని తీసుకుని వస్తున్నారు. ఆ
ఆ బాబు తీసుకుని వెళ్తున్నాడు చూసారా, అదే మా బండి. డౌన్ వలన బండి వెళ్తుంది. వీళ్ళు ఇద్దరేనండి మాకు హెల్ప్ చేసింది. ఆ అబ్బాయి నడిపిస్తున్నదే మా బండి. क्या मॉडल है? యూనికార్న్ 150 क्या का नाल तेज चलती मॉडल 2013. అదేనండి మిలిటరీ చెక్ పోస్ట్. బండి పేపర్లు, మా పర్మిషన్ లెటర్లు చూపించవలసి ఉంటుంది. ఇలాంటి ప్లెయిన్ రోడ్లో మా బైక్ని సుమోకి కట్టుకుని లాక్కుని వెళ్ళాము. అలా 25 కిలోమీటర్లు తీసుకుని వెళ్ళాము. ఫైనల్గా కుప్వారా మెకానిక్ షాప్కు తీసుకువెళ్ళాము. అయితే దగ్గరుండి సుమో డ్రైవరు, బండి తెచ్చిన ఇద్దరు అబ్బాయిలు బండి బాగు చేసేంత వరకు దగ్గర ఉండి రిపేర్ చేయించి అప్పుడు వెళ్ళారు. ఐ am very thankful to this Kashmiri people. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి.